జగిత్యాల కాంగ్రెస్ జగడం కొత్త టర్న్ తీసుకుంటోంది. క్రమశిక్షణ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తనని తరచూ సెల్ఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చుకునే ఆ మాజీ మంత్రి ఇప్పుడు కట్టు తప్పారా? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కాకుండా స్వతంత్రులకు ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి? ఇన్నాళ్ళు ఎడ్డమంటే తెడ్డమన్నట్లుగా ఉంటున్న పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు పార్టీనే తనను బయటకు గెంటేస్తే బెటర్ అని భావిస్తున్నారా? ఇంతకీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకుంటుందా? ఎవరా నాయకుడు, ఏ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లెట్స్ వాచ్. కొంతకాలం నుంచి పార్టీపై గుర్రుగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇటు క్యాడర్ అటు పార్టీ పెద్దలు అయోమయంలో ఉన్నారు. పెద్దాయన అసలేం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. బుర్రలు హీటెక్కిపోతున్నాయని అంటున్నారు నాయకులు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కు చేరువైనప్పటి నుంచి మొదలైన లొల్లి రోజుకో మలుపు తిరుగుతోంది. అవకాశం దొరికిన ప్రతిసారి ఎమ్మెల్యే మీద పార్టీ నాయకత్వం మీద విరుచుకుపడుతున్నారు పీసీసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు అయిన జీవన్ రెడ్డి. ఓసారి ఆవేదన వ్యక్తం చేస్తూ మరోసారి ఆగ్రహం ప్రదర్శిస్తూ ఇంకోసారి నిర్వేదంగా మాట్లాడుతూ ఫైనల్ గా భావోద్వేగానికి గురవుతూ ఇలా 40 ఏళ్ల పొలిటికల్ అనుభవాన్ని రంగరించి రాజకీయ రణస్థలంపై నవరసాలు పండిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల కాంగ్రెస్ లో రచ్చ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. కొత్త పాత నేతల మధ్య టికెట్ల కేటాయింపులో చెప్పింది ఒకటి చేసింది మరొకటి అన్నట్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జలకిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. గాంధీ భవన్ వేదికగా వార్ రూమ్ ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపుతో పాటు ప్రచార శైలిని క్లీన్ గా అబ్జర్వ్ చేసిన కాంగ్రెస్ పెద్దలు జగిత్యాల జగడంపై తలలు పట్టుకున్నారట. పార్టీ నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో వర్గపోరు ఎటుదారి తీస్తుందోనన్న ఆందోళన చెందుతున్నారట. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ పీక్స్ కు చేరి ఫైనల్ గా తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ శపథం చేసే స్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ బీఫామ్లు దక్కించుకోవాలని జగిత్యాలలో జీవన్ రెడ్డి మొదటి నుంచి శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ చివరికి నిరాశ ఎదురైంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ తన అసంతృప్తిని పీక్స్ కి తీసుకెళ్లిన పెద్దాయన పార్టీతో తాడో పేడో అన్నట్లు వ్యవహరిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే బీఫారాలు అన్నీ నేనే ఇస్తాను, అసలు ఎమ్మెల్యే సంజయ్ ఎవరు అంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఒక దశలో తలలు నరికేదాకా వెళ్లాయి మాటలు. అలాగే గాంధీ భవన్లో జరిగిన సన్నాహక సమావేశానికి వెళ్లిన జీవన్ అక్కడ ఎమ్మెల్యే సంజయ్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నో అంటూ బయటకు వచ్చేసి తన ఆక్రోశం వెళ్లగక్కారు. జగిత్యాల నియోజకవర్గంలో 50 మున్సిపల్ వార్డులుంటే ఇందులో మెజారిటీ స్థానాలు తన అనుచరులకే ఇవ్వాలని ఆఖరి నిమిషం వరకు పట్టుబట్టారు జీవన్ రెడ్డి. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేకు కాకుండా పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంప్రమైజ్ కాకుండా పార్టీ పెద్దలతో ఫైట్ చేశారు. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో ఆఖరికి కనీసం 50 చెరిసగం సీట్లైనా ఇవ్వాలని కోరారట. కానీ జీవన్ రెడ్డి ఆశలు నెరవేరలేదు. జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు, ఎమ్మెల్యే సంజయ్కి 30 సీట్లు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం జలకిచ్చింది. అయితే అప్పుడు ఏం మాట్లాడకుండా బీఫామ్స్ ఇచ్చే టైంలో జీవన్ రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి అయితే అవుట్ రైట్ గా ఫీల్డ్ లోకి దిగారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన తన అనుచరులకు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్లా అంటూ విమర్శించారు. తనను పార్టీ పెద్దలు నానా గోస పెడుతున్నారని, తన మీద కోపంతో కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు ఆయన. ఇక జీవన్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది నామినేషన్లు వేశారు. సంజయ్ వర్గానికి చెందిన వారు కూడా బరిలో ఉన్నారు. ఈ తరుణంలో పచ్చి కాంగ్రెస్ వాదినని పదే పదే చెప్పుకునే జీవన్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయకపోవటం హాట్ టాపిక్ అయింది. చివరికి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్న తన అనుచరులకు కూడా ప్రచారం చేయకుండా బరిలో ఉన్న ఇండిపెండెంట్ల తరపున ప్రచారం చేశారు ఆయన. గుర్తుతో సంబంధం లేకుండా పనిచేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం కూడా మింగుడు పడ్డం లేదట. జగిత్యాలలో మెజారిటీ స్థానాల్లో తన మనుషులను బరిలో నిలిపిన ఆయన ఎలాగైనా పై చేయి సాధించేందుకు రంగంలోకి దిగారు.
అటు ఎన్నికల సమయంలో చర్యలు వద్దని నాయకత్వం భావిస్తుండగా వాళ్లే పార్టీ నుంచి తనను వెళ్లగొడితే బెటర్ అని జీవన్ రెడ్డి అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలా వెళ్లగొడితే సింపతి వస్తుందన్నది ఆయన వ్యూహం అని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో జీవన్ రెడ్డితో గులాబీ పార్టీతో టచ్ లో ఉన్నారనే టాక్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ తో తాడో పేడో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. కీలక సమయంలో తలనొప్పిగా తయారయ్యారనే ప్రచారం సాగుతున్నా జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా, లేదంటే సంజయ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ జీవన్ తనంతట తాను వెళ్లిపోయేలా చేస్తారా అన్నది చూడాలి. జగిత్యాల కాంగ్రెస్ ఫైట్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.